నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ ఉండడంతో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. అలాగే 15 జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి మనకి మరింత నివేదిక అందించేందుకు మనతో పాటు శ్రీనివాస గారు వాతావరణ శాఖ అధికారి. సార్ నమస్కారం సార్. సో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. సో రాబోయే వారం రోజుల పాటు కూడా చెదురుమదురు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. సో ఎలా ఉంది వర్షపాతం, ఎలా ఉంది, అలాగే ఎన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసేసి రెడ్ అలర్ట్ ఉందా? మనకి ఋతుపవన కాలంలో ఋతుపవన ద్రోణి వల్ల ఋతుపవన ద్రోణికి దక్షిణ ప్రాంతంలో మనకి వర్షం పడుతూ ఉంటుందండి. మొన్న 4-5 రోజుల వరకు ఈ ఋతుపవన ద్రోణి ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతంలో తెలంగాణకి దూరంగా ఉండటం వల్ల మనకి క్లౌడీనెస్ ఉంటా పెద్దగా వర్షాలు పడలేదు. అయితే నిన్నటికి కొంచెం మధ్యప్రదేశ్ ప్రాంతానికి ఇంచుమించు నార్థన్ తెలంగాణ ప్రాంతానికి దగ్గరగా రావడం వల్ల కొన్ని జిల్లాల్లో 7-8 చోట్ల మనకి నిన్న భారీ వర్షాలు కూడా పడినాయి. ఈ రోజు కూడా ఇంచుమించుగా అదే ప్రాంతంలో కొనసాగుతున్నందువల్ల ఈ రోజు కూడా మనకి కొంచెం 10 నుంచి 12 డిస్ట్రిక్ట్స్లో మనకి హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా క్లౌడీనెస్ కొనసాగి చెదురుమదురు వర్షాలు అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు వర్షాలు పడే అవకాశం అయితే రాష్ట్రం అంతా ఉంది. అంటే ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు సార్? ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాలు, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాలకి మనం, అలాగే వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ అంటే 7 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు ప్లస్ ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని మిగిలిన జిల్లాలకి అలర్ట్ ఈ రోజు జారీ చేయడం జరిగింది. ఇటువంటి ప్రభావం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం మీద? ఈ ద్రోణి పొజిషన్ రోజు ఒకేలాగా ఉండదండి. ఒక రోజు కిందకి పైకి అటు ఇటుగా మూవ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఈ రోజు మనకి భారీ వర్షం అవకాశం ఉంది. మళ్ళీ రేపటి నుంచి కొద్దిగా వర్షాలు తగ్గే అవకాశమే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోకి అనుకున్న దానికన్నా, అంటే అసలు మొత్తం ఇండియాలోకి అనుకున్న దానికన్నా నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. కేరళను తాకే అనుకున్నాము గత 15 సంవత్సరాల కన్నా ముందుగానే. కానీ వర్షపాతం నమోదు మాత్రం చూసుకుంటే కొంచెం తక్కువగానే నమోదు అవుతుంది. కానీ ముందైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదవుతా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. కానీ వర్షపాతం తక్కువగా నమోదవుతుంది నైరుతి రాగిన దగ్గర నుంచి. సో ఎలా చూడాలి దీన్ని? ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే డేట్కి నైరుతి ఋతుపవనాల్లో ఎంత వర్షపాతం పడుతుందన్న దానికి సంబంధం లేదండి. ఎందుకంటే ఈ నైరుతి ఋతుపవనాలు గ్లోబల్ ఫినామినా. అవి మనకి భూమధ్య రేఖకి దిగువన పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఒరిజినేట్ అయ్యి భూమధ్య రేఖ దాటి మన ఇండియా వైపు వస్తాయి. అయితే ఆ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఒకసారి ఒక వారం రోజులు ముందుగా రావచ్చు, తర్వాత రావచ్చు. దానివల్ల ఓవరాల్ మాన్సూన్ పెర్ఫార్మెన్స్కి దానికి సంబంధం లేదు. ఢిల్లీ వాతావరణ విభాగం వారు ఇచ్చిన అంచనాల ప్రకారం ఓవరాల్ మాన్సూన్ అయితే మటుకు మా గత మాన్సూన్ల కంటే 6 నుంచి 10% ఎక్కువగానే ఉంటుందని మనం భావించాం. అయితే ఈసారి ఎర్లీగా ఎంటర్ అయిన తర్వాత ఒక 2 వారాల పాటు మాన్సూన్ పురోగతిలో మళ్ళీ అనుకూల పరిస్థితులు లేనందువల్ల దక్షిణ భారతదేశం కవర్ అయిన తర్వాత ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించకుండా ఆగిపోయాయి. ఈ ఫ్లో తగ్గడం వల్ల మనకు కూడా తెలంగాణలో కూడా పొడి వాతావరణం రావడం జరిగింది. అయితే ఆ జూన్ లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ ఇటు పశ్చిమ దిక్కులోను ఉత్తర దిక్కులోను మంచి చురుకుదనం కనిపించి గత 2-3 రోజుల క్రితం మొత్తం భారతదేశం అంతా కూడా వ్యాపించాయి. జిహెచ్ఎంసీకి సంబంధించి సో చెదురుమదురు వర్షాల పాటు ఇక్కడ కూడా హెవీ రైన్ పడే అవకాశం ఉందా ఈ వారం రోజుల్లో? జిహెచ్ఎంసీ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు ఇలాగా క్లౌడీనెస్ కొనసాగే అవకాశం మట్టుకే ఉందండి. హెవీ రైన్స్కి ప్రస్తుతం అంతా అవకాశం కనిపించటం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే వారం రోజుల పాటు కూడా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మాత్రం దాదాపుగా 15 జిల్లాల్లో హెవీ రైన్స్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్ తెలంగాణ అటువంటి కొమరంభీం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఈ జిల్లాలన్నిటి కూడా దాదాపుగా 15 జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సో ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్తారు. అయితే తెలంగాణలో దాదాపుగా ఇప్పటికీ 25% లోటు వర్షపాతం నమోదైంది. అయితే జూలై 2nd మిడ్ వీక్ నుంచి కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తంగా
మాన్సూన్కి సంబంధించింది అయితే 5 నుంచి 6% ఏదైతే ఢిల్లీ వాతావరణ శాఖ నివేదిక ఇచ్చిందో అలాగే ఈ సంవత్సరం 5 నుంచి 6% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే అని చెప్పేసి వాతావరణ అధికారి శ్రీనివాస్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో అజయ్తో ప్రవీణ్, ఏవినాన్ జ్యోతి, హైదరాబాద్.